కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరు రోడ్డు సమీపంలో నాగుల చెరువు కట్ట వద్ద వెలిసిన శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో హరిహరపుత్ర అయ్యప్ప స్వామి గత 25 ఏళ్లుగా భక్తుల కోరికలు నెరవేరుస్తూ ఎంతో పుణ్యక్షేత్రంగా పేరుగాంచింది. అయితే తాత్కాలిక షెడ్డు రూపంలో ఉన్న ఆలయాన్ని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి భక్తుల కోరిక మేరకు అమ్మవారికి శాశ్వత ఆలయ నిర్మాణాన్ని గావించేందుకు 54 మంది కమిటీ సభ్యులతో కలిసి ఆలయ నిర్మాణానికి సంకల్పించుకుని భవ్యమైన ఆలయ నిర్మాణాన్ని రూపొందించడం జరుగుతుంది. ఇప్పటికే ఆలయం కింద భాగం ధ్యాన మందిరంగా రూపొందించి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా శనివారం గర్భగుడి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. అంతేకాకుండా ఏడాది నవంబర్ 16వ తేదీ నుంచి జనవరి 14 వరకు అయ్యప్ప స్వామి ధ్యాన మందిరంలో అయ్యప్ప స్వామి కీర్తనలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ భవ్యమైన హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణంలో భక్తులు స్వచ్ఛందంగా పాలు పంచుకోవాల్సిందిగా వారు ఎవరైనా ఉంటే అయ్యప్ప స్వామి ఆలయ కమిటీని సంప్రదించవచ్చునని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. బద్వేల్ పట్టణంలో గత 20 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దేవాలయము ఇక్కడ మనకు స్థాపించుకొని తాత్కాలికంగా షెడ్డు నిర్మాణంతో జరుపుతూ వచ్చాము. ఇప్పుడు 54 మంది కమిటీ నెంబరు తలా 2 లక్షల లెక్క ప్రకారంగా దీన్ని ఒక కమిటీ ఏర్పరచుకొని, అలాగే ఇంకా ఎవరైనా దాతలు 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ పడిమెట్లకు అలా దాతలు వస్తున్నారు. అందరూ సహకారం బద్వేల్ పట్టణం ప్రజలందరూ ఈయన హరిహరపుత్రుడు కాబట్టి అందులో బద్వేల్ పట్టణానికే ఇది వాస్తు కూడక ఈశాన్యము, గుడికి చివరిలో కూడక గంగ ఉంది. అంత పవిత్రమైన అయ్యప్ప స్వామి దేవాలయము ఎంతో ఇక్కడ అభివృద్ధి చెందే విధంగా మేము కమిటీ వారందరం కలిసి చేస్తున్నాము. దీంట్లో కూడా ఈరోజు భాగంగా ఈ దినము మనకు నవరాత్రులు శనివారం రోజున స్వామివారు ఈరోజు పైన గుడి ఇక్కడ కింద శాంతి హోమంగా కింద అంతా ధ్యాన మందిరం కట్టాం. అయ్యప్ప స్వామి నవంబర్ 16 మొదలుకొని డిసెంబరు మనకు 14వ తేదీ జనవరి 14వ తేదీ వరకు 2 నెలలు మాత్రం అయ్యప్ప స్వాములకు కింద భజన కార్యక్రమం ఉంటుంది. తర్వాత ధ్యాన మందిరం కింద ఉంటుంది. ఇప్పుడు ఈరోజు ఇక్కడ శంకుస్థాపనం అయ్యప్ప స్వామి దేవాలయము ఈరోజు శంకుస్థాపనం పైన గుడి కడుతున్నాం. కావున బద్వేల్ పట్టణ ప్రజలందరూ మీరందరూ వచ్చి ఈ దేవాలయం జరిగే అభివృద్ధి కార్యక్రమాలను చూసి మీ వంతు దాతలు వచ్చి మీరు సహకరిస్తే తప్ప ఈ దేవాలయం కూడా ముందుకు పోవాలని మేము విన్నవించుకుంటూ, అలాగే ఈ శుభదినం రోజున బద్వేల్ పట్టణ ప్రజలందరూ చల్లగా ఉండాలని ఆ దేవదేవుడు హరిహరపుత్ర అయ్యప్ప స్వామిని వేడుకుంటూ ఈరోజు ఈ శుభదినం రోజున మా కమిటీ అందరూ కలుసుకొని మాకు తోచినంత సాయం చేసి అందరం కలుసుకొని దీంట్లో చందాలు వేసుకొని ఒక కమిటీ ఏర్పరచుకొని ఒక బోర్డు ఏర్పరచుకొని 54 మంది శాసనసభ్యతలు ఇచ్చినాం. అలాగే కూడా ₹1,00,000 50,000 కూడా పెట్టాం. అంతా కూడా త్వరలో ఈ నవరాత్రులు అయిపోయిన తర్వాత గ్రామంలో తిరుగుతాం. అందరూ సహకరిస్తారని మేము మనస్ఫూర్తిగా మీరందరూ దీవిస్తారని మరోసారి కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప. శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో గత 25 సంవత్సరాలు ముందు నుంచి కూడా ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణం కోసము ఇక్కడ ఉన్నటువంటి చాలామంది భక్తులము పోరాడి ఇక్కడ తాత్కాలిక షెడ్ ఏర్పాటు చేసి చిన్న గుడులతో అయ్యప్పను కొలువు చేసి అయ్యప్ప స్వామిని కూడా భిక్షాటన చేసి ఇక్కడ విగ్రహ ప్రతిష్ట గ్రామ ప్రజలందరి చేత కూడా అలా దగ్గర ఎంత వీలుంటే అంత చందా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి మిగతా అయ్యప్ప స్వామికి కూడా ప్రజలు కూడా స్వామి విగ్రహాన్ని కూడా ఇస్తామని దాతలు ముందుకు వచ్చారు. అలా లేకుండా ఈ గ్రామంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలా, వారికి హక్కు కలగాల, స్వామి అందరికీ కూడా ముఖ్యం కాబట్టి అందరము ఈ కార్యక్రమాన్ని ఆలోచన చేసి జోలి కట్టుకొని ప్రతి ఇంటికి తిరిగి బద్వేల్ టౌన్లో భిక్షాటన చేసి ఈ కార్యక్రమానికి అయ్యప్పని తీసుకొచ్చి ఇక్కడ మేము కొలువు చేయగలిగినాము. ఇప్పుడు శాశ్వతంగా అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణం కోసము 54 మంది సభ్యులతో కలిసి
మనిషికి 2,10,116తో సభ్యత్వం పొంది ఈ 54 మంది ద్వారా మిగతా స్వామి ఉదయం అభిషేకాలకి, తర్వాత సాయంకాలము కార్యక్రమాలకి కలుపుకొని కొంత సందా అమౌంట్ ఏర్పాటు చేసినాము. కాబట్టి గ్రామ ప్రజలకు కూడా ఇందులో పాల్గొంటారని మరి మనవి చేసుకుంటూ స్వామియే శరణమయ్యప్ప.